మిత్రుడి లక్షణాలు ఎలా ఉండాలి అనేది ఒక శ్లోకము ఒక పద్యము భావం ద్వారా వివరంగా తెలుసుకుందాం. పాపాన్ని వారయతి యోజయతే హితాయ గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి అపద్గతం చ న జహాతి దధాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః అఘము వలన మరల్చు హితార్థ కలితు చేయు గోప్యంబుదాచు భూషించు గుణము విడువడా పన్నులేవడి వేలనిచ్చి మిత్రుడి లక్షణంబులు మెలుగుచుండు. పాపపు పనుల నుండి మరల్చుట, మంచి పనులను చేయుటకు పురిగొల్పుట, రహస్యమును దాచుట, మంచి గుణములను వెల్లడి చేయుట, ఆపద కలిగినప్పుడు కూడా విడిచిపోకుండుట, లేనప్పుడు అవసరమైన దానిని ఇచ్చుట మొదలైనవి మిత్రుడి లక్షణములు. మన మిత్రులకు మిత్రుడు మనకెలా ఉండాలో మనం కూడా ఒకరి మిత్రులమైనప్పుడు ఈ పై లక్షణాలన్నీ కలిగి ఉన్నామా అనేది మనము చూసుకోవాలి. అలా ఉంటే బాగుంటుంది అని మనకు మన ధర్మం తెలియజేసింది.